మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హీరో, హీరోయిన్స్, స్టార్స్ వీళ్ళపైన అభిమానం ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే పబ్లిక్ ఈవెంట్స్కి హీరోయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఒక స్పేస్ ఉంటుంది. వాళ్ళని చాలా సెక్యూర్గా వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్ళనిచ్చే ఒక మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ముఖ్యంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న సినిమా ఈవెంట్స్ కానీ, ఒక షోరూమ్ ఓపెనింగ్స్ కానీ ఇలాంటి వాటికి హీరోయిన్స్ వస్తుంటే వాళ్ళని అభిమానం అనే ఒక పిచ్చితో చుట్టుముట్టేస్తూ వాళ్ళ ఒంటి మీద చేతులు వేస్తూ చాలా చాలా అభ్యంతరకరంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఈ ఈవెంట్స్ అన్నీ ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. రీసెంట్గా మొన్నటికి మొన్న రాజాసాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ మీద ఇలాంటి ఒక సందర్భం మనం చూసాము. అండ్ తాజాగా సమంత గారి విషయం మీద కూడా అలాగే జరిగింది. రీసెంట్గా ఆమె ఈరోజు ఒక ఈవెంట్కి అటెండ్ అయితే ఆమెను కూడా అభిమానులు అలాగే చుట్టుముట్టారు. అభిమానం మరీ ముదిరిపోతుందా? అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి చర్యలను ఆపడానికి ఏం చేయాలి? వీటిపై మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగు రాష్ట్రాల్లో సినిమా అన్న, సినిమా స్టార్స్ అన్న ఒక రకమైన ఉన్మాదంతో కూడిన పిచ్చి ఉంటుంది. అది కొన్ని తరాల నుంచి అలాగే వస్తుంది. కానీ హీరోయిన్స్ ఒక పబ్లిక్ ఈవెంట్కి వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఒక స్పేస్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అది ఉండటం లేదు. చాలామంది స్టార్స్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిధి అగర్వాల్, సమంత గారి విషయాల్లో మనం చూసాం. ముఖ్యంగా ఈ రెండు ఈవెంట్లు కూడా హైదరాబాద్లోనే జరిగింది. అవును. ఎక్కడ అంటే ఏదో ఒక ఫెయిల్యూర్ వల్ల ఇలా జరుగుతుందా? అభిమానులు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇక్కడ తప్పేవారిది. అంటే నిధి అగర్వాల్ విషయానికి వస్తే సార్, అక్కడ ప్రభాస్ అభిమానుల మీద చాలా ట్రాల్ జరిగింది. కానీ సార్, నిజానికి అది వాళ్ళ ఫెయిల్యూర్గా, అంటే వాళ్ళు మాత్రమే చేశారు అనుకోవడానికి అవకాశం లేదు అక్కడ. అంతే. ఇది లులు మాల్లో జరిగింది. ఆవిడ అంత వేగ్గా అలా ఒంటరిగా, ఎవరో ఒక బౌన్సర్ ఉన్నాడు పక్కన, అలా ఒక మనిషిని పెట్టుకొని అలా ఎలా వచ్చేస్తుంది ఆవిడ కిందకి? మీరు ఒక ఈవెంట్ కోసం తీసుకెళ్లారు వాళ్ళు. ఆవిడ్ని ఒక ఈవెంట్ కోసం పిలిచినప్పుడు తీసుకువెళ్ళటం, తిరిగి దింపటం వరకు మీది బాధ్యత, నిర్వాహకులది. ఈవెంట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిది బాధ్యత. వారు సేఫ్గా వాళ్ళని కారెక్కించాలి కదా. అంటే లిఫ్ట్లు ప్రొటెక్ట్ చేసి స్ట్రైట్గా అది మధ్యలో ఎక్కడ ఆగకుండా కింద సెల్లార్కి వెళ్ళి, సెల్లార్లో లిఫ్ట్ ఎదురకుండానే వెహికల్ పెట్టి స్ట్రైట్గా దానిలోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా. కనీసం అక్కడి వరకైనా మీరు ప్రొటెక్ట్ చేసి పంపించాలి కదా ఆవిడ్ని. ఆవిడ లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి అలా జనాల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ చూసినటువంటి జనాలు కదా మీ మీదకి వచ్చింది. అభిమానులు తక్కువే ఉంటే ఉండవచ్చు, కానీ మెజారిటీ కింద లూజ్గా ఉన్నటువంటి జనాలే. వాళ్ళు కనెక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యి వచ్చేసారు, ఇబ్బంది పెట్టారు ఆవిడని. ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఆవిడ కారు ఎక్కి ఆవిడ లిప్ మూమెంట్ చూస్తే ఏదో గట్టిగా తిట్టినట్టుగానే కనిపించింది. అంతే కదా సార్. అలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. కానీ దీనిలో అంటే జనం అలా ఉన్నారు. దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏదో సంస్కరించేద్దామంటే కుదిరే వ్యవహారం కాదు. ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇలాంటి సంఘటనల నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే, మనం ఒక రెస్పాన్సిబుల్గా తీసుకెళ్ళాం వాళ్ళని, తిరిగి అంతే రెస్పాన్సిబుల్గా వాళ్ళు వెనక్కి వెళ్ళే వాతావరణాన్ని, ఆ పాసేజ్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగేటువంటి పరిస్థితి మీకు లేకపోతే వాళ్ళని ఇన్వైట్ చేయకండి. అది లేకుండా ఇన్వైట్ చేసి ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు సమంత గారు షాప్ ఓపెనింగ్కి వెళ్ళారు. మనకి దొరికిన సమాచారం మేరకు ఇనాగరేషన్కి తీసుకెళ్ళిన వాళ్ళు అంతే బాధ్యతగా వీడిని కారెక్కించాలి కదా. ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళటం అనేది కొంచెం కష్టతరమైన పనే. అయిపోయింది. వాళ్ళు చెప్పిన టైం వరకు వెయిట్ చేసే టైం వీళ్ళకి లేకపోయినా కానీ వీళ్ళు వెంటనే వెహికల్ చెప్పేసుకుని అక్కడి నుంచి జనాల్లోంచి నడుచుకుంటూ వస్తారు.
ఈ జనాల సంస్కారంలో గందరగోళాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతోంది. అవును. ఆ గందరగోళాలతో ఇవి జరుగుతాయి. ఇవి జరుగుతాయని ముందు ఊహించాలి. హ్మ్. ఊహించి ఒకవేళ వాళ్ళని మామూలుగా జనం మధ్యలోంచి పంపించాలంటే దానికి సంబంధించినటువంటి బౌన్సర్ల నెట్వర్క్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి మీరు. హ్మ్. పర్సనల్ లెవెల్‌లో. మీ ఈవెంట్ లెవెల్‌లో ఆలోచించి ఈవెంట్ ఖర్చులో భాగంగా దీన్ని కూడా చూడాలి. హ్మ్. చూసి ఈ ఏర్పాటు చేస్తే వాళ్ళెందుకు దాడి చేస్తారు? సార్ అవకాశం ఉండదు కదా అసల. అవకాశం ఉండదు కదా! దగ్గరికి కూడా ఆ రానివ్వరు. అవకాశం కల్పిస్తోంది ఎవరు? హ్మ్. ఈ ఈవెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇది పూర్తిగా వాళ్ళ వైఫల్యం అనుకోవచ్చా? డెఫినెట్‌గా వాళ్ళ వైఫల్యమే. ఓకే. జనాల సంస్కారంలో ఉన్నటువంటి ఇబ్బంది కూడా ఉంది. హ్మ్. రెండోది దీని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతోంది? ఫ్యాన్స్ మీద పడుతోంది. అవును. అదొక ప్రమాదం. వాళ్ళంత ఉన్మాదంగా ఉంటారని అనుకోలేం. చాలా సందర్భాల్లో ఇవేవీ లేనప్పుడు కూడా జనాలు సినిమాలకొచ్చారు. జనాలు సినిమా యాక్టర్లని చూసారు. ఈ తరహా దాడులు తక్కువే. జరగలేదు. అవును. అయితే ఒక్కసారి అంటే పబ్లిక్ మూడ్ ఎలా ఉంటుందంటానికి ఒక ఉదాహరణ. 'బంగారు బొమ్మలు' అనే సినిమా కృష్ణా జిల్లాలో పల్లెటూరులో జరిపారు. సార్. మానికొండ అనేటువంటి ఒక విలేజ్‌లో జరిగిందది. హ్మ్. గుడివాడకి, విజయవాడకి మధ్యలో ఉంటుందది. అక్కడ షూట్ కోసం వచ్చినటువంటి నాగేశ్వరరావు గారు, మంజుల వీళ్ళందరినీ విజయవాడలో హోటల్‌లో ఉంచారు. సార్. ఆ రోజుల్లో పెద్ద హోటల్స్ 'మమత', 'మనోరమ' ఉండేవి. అక్కడ కొంతమందిని, ఇక్కడ కొంతమందిని హ్మ్. అకామిడేట్ చేశారు. చేసిన తర్వాత ఉదయం మంజుల గారు షూట్‌కెళ్ళటం కోసమే బయటకొచ్చింది ఆవిడ ఎర్లీ మార్నింగ్. హ్మ్. అప్పటికింకా ఆవిడకి అనుకున్నటువంటి వెహికల్ అడ్జస్ట్ కాలేదు. ఇంకెవరితోనో కలిపి పంపిస్తామని చెప్పారు వారు. ఆగారు. ఆగిన ఆవిడని గుర్తుపట్టారు రోడ్డు మీద ఉన్న జనాలు. ఓకే. ఎదురుగుండా ఉన్న క్యాంటీన్‌లు దగ్గర అక్కడ ఉండేవాళ్ళు. ఇది 2 నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోయి ఆ ఏరియా మొత్తం మీద విపరీతంగా వచ్చి హ్మ్. అటాక్ చేశారు. ఓకే. ఆవిడ విపరీతంగా సఫర్ అయిపోయి, భయపడిపోయి అక్కడి నుంచి అతి కష్టం మీద ఆవిడని ఆ హోటల్ సిబ్బందంతా కాపాడి, ప్రొటెక్ట్ చేసి లిఫ్ట్‌లో వేసి పంపించేశారు ఆవిడని. హ్మ్. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. పబ్లిక్‌లోకొచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు డెఫినిట్‌గా ఎదుర్కోవాల్సుంటుంది. సార్. లేదు అసలు ఇలాంటివి జరుగుతాయని ముందే ఊహించి, ఇవి జరగకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకోవాలి. హ్మ్. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా గానీ, ఆ తర్వాత కన్నీరు కార్చడం తప్ప చేయగలిగిందేమీ లేదు. సార్. ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని ఊహించటం అనేది వాళ్ళ బాధ్యత. అలాగే వీళ్ళు కూడా ఒకవేళ నా ఉద్దేశ్యం ఏంటంటే, నిధి అగర్వాల్ మేబీ ఆవిడ ఏదన్నా ఒక ఫ్లోర్‌లో ఇంకేదైనా పనుండి అక్కడ దిగారా అనేది కూడా తెలుసుకోవాలి. హ్మ్. అయితే అలాంటిదేమీ కనిపించలేదు. ఆళ్ళు లిఫ్ట్ దిగి స్ట్రెయిట్‌గా అవును. వెహికల్ అవును. వైపే అవును. వెళ్లారు. అంత లూజ్‌గా పంపించటం, హ్మ్. అంత లూజ్‌గా పంపించటం అనేది తగని పని హ్మ్. నిర్వాహకులకి. సార్ ఇక్కడ మీరన్నట్టు ఆ మాబ్ ఏదైతే ఉందో వాళ్ళని పర్టిక్యులర్‌గా ఒక హీరో ఫ్యాన్స్ అని మనం లెక్క కట్టలేము. అది కుదరదది. ఆ! ఇప్పుడు 'సమంత' విషయంలో కూడా అదేం సినిమా ఈవెంట్ కాదు. అవును. అదేదో షాప్ ఓపెనింగ్ ఈవెంటే ఆవిడొచ్చారు. హ్మ్. వెళ్ళేటప్పుడు వీళ్ళు మీదకొచ్చారు. అంటే అభిమానుల్ని గాని, ఈ సినిమాల మీద క్రేజ్ ఉన్న వాళ్ళని గాని, ఇలా దాడులు చేసే వాళ్ళ గురించి కొడవటిగంటి కుటుంబరావు అని ఒక పాత రచయిత ఉన్నాడు. సార్. ఆయన తోడేళ్ల గుంపుతో పోల్చాడు వీళ్ళని. ఓకే. అంటే ఆయనకొక ఎక్స్‌పీరియన్స్ అయింది ఆయన లైఫ్‌లో. ఆయన రాసాడు దాన్ని. హ్మ్. హ్మ్. ఆయన యువ, చందమామ పత్రికలకి ఎడిటర్. ఓకే. ఆ రోజుల్లో. పిల్లల పత్రిక చందమామకి చందమామ చాలా సంపాదకుడు ఫేమస్ ఆయన. కదా! అవునవును. ఆయన చందమామ విజయవాడది. సో ఆయన విజయ కాంపౌండ్ మనిషి కాబట్టి ఆయన వాళ్ళ ఊరు వెళ్ళాలి తెనాలి. హ్మ్. మెడ్రాస్ నుంచి తెనాలికి టికెట్టేసి 'పెళ్లి చేసి చూడు' టీమ్ వెళ్తోంది. సార్. విజయ యాత్రకి. రామారావు గారి సినిమా అది. సార్. దానిలో రామారావు గారు వాళ్ళ కోసం ఎలాగో ట్రైన్ ఏసాం మనం. ఆ ట్రైన్‌లో వెళ్ళిపోండి అని చెప్పారట చక్రపాణి గారు. హ్మ్. ఈయనకు తెలీదు సినిమా వాళ్ళ గోల. హ్మ్. ఈయన ఆ ట్రైన్ ఎక్కాడు. మన ట్రైనే గదా అనుకున్నాడు ఈయన. హ్మ్. ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రతి స్టేషన్‌లోనూ ఈ ట్రైన్ ఎడుతోందనే న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది సార్. అన్ని ఊళ్ళకి. ఈ ట్రైన్ ఏ ఊళ్ళో ఆగితే ఆ ఊళ్ళో ఎన్టీఆర్‌ని చూడటం కోసం జనాలు ఎగబడిపోయేవాళ్ళు. సార్. మొత్తం ట్రైన్‌లో ఆయన ఏ కంపార్ట్మెంట్‌లో ఉన్నాడో తెలీదు. వచ్చి ప్రతి కంపార్ట్మెంట్ మీద దాడి చేస్తే హ్మ్. కనీసం ఏదైనా కొనుక్కోవడానికి కిటికీ దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. అంతే గదా! దాంతో ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని చూస్తూ ఉండాల్సొచ్చింది తెనాలి వరకు అని రాసుకున్నాడాయన. హ్మ్.
ఆయన కినిమా అనే పత్రికకి కూడా ఎడిటర్, అప్పుడు 3 పత్రికలకు సంపాదకుడు. అందులో రాశాడు ఆయన. సార్. రాసి తోడేళ్ల మంద అనే పదం వాడాడు ఆయన అప్పట్లోనే. అప్పట్లోనే. ఇది 50 ఎర్లీ 50s జరిగిన వ్యవహారం. పెళ్లి చేసి చూడు సినిమాకి రామారావు గారు 5వ సినిమానో 6వ సినిమానో, ఆయనకి అప్పటికే పాతాళ భైరవి నుంచి విపరీతమైన అవును, క్రేజ్ అవును. వచ్చేసింది. జనాలు ఎగబడటం అనేది మొదలైపోయింది. ఆయన ఈ తోడేళ్ల మంద ప్రతి ఊళ్ళోనూ దాడి చేశారు కంపార్ట్మెంట్ల మీద అని రాశాడు. ఇది జరిగిన తర్వాత రామారావు గారి అభిమానులు గాయపడ్డారు. గాయపడి ఈ పత్రికలో ఇలా రాయటం ఏమిటి అని ఆ రోజుల్లోనే పత్రికా ఆఫీసు ముందు సార్. వాళ్ళు వచ్చి నిరసన తెలియజేశారు. ఆయన సారీ చెప్తూ తోడేళ్ల మంద అనటం తప్పే అని తర్వాత సంచికలో వచ్చేసాడు. ఓకే. కానీ చాలా సందర్భాల్లో తోడేళ్ల మందలాగానే వ్యవహరిస్తున్నారు జనాలు. అది అభిమానులు మాత్రమే కాదు, ఈ సినిమాల మీద దీంతో ఇప్పుడు ఆ హీరోయిన్స్ మీద దాడి చేసిన వాళ్ళని తోడేళ్ల మంద అనటంలో తప్పేం లేదు, ఎంత మాత్రమూ తప్పులేదు. కరెక్ట్. వాళ్ళు ఒక మనుషులు, వాళ్ళకు కూడా ఒక ప్రైవసీ ఉంటుంది, వాళ్ళని గౌరవించండి. సార్. మీరు గౌరవప్రదంగా ఉంటే వాళ్ళు మీ గురించి చాలా మాట్లాడతారు బయటకు వెళ్ళి. మేము మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళామండి, అలా లూజ్గా బయటకు వస్తుంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మాకు. ఇలాంటి జనాల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాం మేము, అది కదా ఉండాల్సింది అనే అభిప్రాయం వాళ్ళ నుంచి వచ్చేలా కదా మీ ప్రవర్తన ఉండాల్సింది. అలా లేకపోతే ఎలాగా? ఇలా చాలా సందర్భాల్లో నేను ఇందాక చెప్పాను, మా బంగారు బొమ్మలు చెప్పానా మీకు? చెప్పారు సార్. మంజుల గారి మీద దాడి, అవును, ఇలాంటివి అనేకం ఉన్నాయి ఇండస్ట్రీలో. చాలా సందర్భాల్లో పర్టికులర్గా హీరోయిన్స్ గనక సార్. అలా వచ్చేస్తే ఇమ్మీడియట్గా ఏం పూనుతుందో తెలియదు, వెళ్ళిపోతారు అలాగే. అది అన్కంట్రోలబుల్, అది ఒక చిన్న మాబ్ మెంటాలిటీ అని అంటారు, కానీ అది కూడా కాదు, దానికంటే ప్రమాదకరం. అది తోడేళ్ల వ్యవహారమే. కాబట్టి ఇలాంటివి కొంచెం, ఒకటి వాళ్ళు ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కేర్ తీసుకోవాలి. రామానాయుడు గారు రాముడు భీముడు సినిమా షూట్ చేసేటప్పుడు నాగార్జున సాగర్లో పాట అనుకున్నారు వాళ్ళు, ఎల్ విజయలక్ష్మి, ఎన్టీ రామారావు గారు. అయితే ఆ పాట షూటింగ్కి మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేమని అప్పటి ప్రభుత్వం చెప్పింది. అంటే అభిమానులు విపరీతంగా వస్తారు, మాకు ప్రొటెక్షన్ కావాలని అడిగాడు ఆయన. అడిగితే అదే రోజున ఏదో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందుకని మేము మెజారిటీ ఏఆర్ వాళ్ళు అటు వెళ్ళిపోతారు, ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళందరూ, మేము ఇక్కడికి మనుషులను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు మీరు అడిగిన రేంజ్లో అని చెప్తే, షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉందేమో చూసుకోండి అన్నారు వాళ్ళు. అంటే ఈయన వెళ్ళి ఎన్టీఆర్తో చెప్పుకున్నాడు, అయ్యా ఇది పరిస్థితి, ఏం చేయమంటారు? ఏం అక్కర్లేదు, నేను మేనేజ్ చేస్తాను, మీరు షూటింగ్ పెట్టుకోండి చెప్పి, షూటింగ్ మొదలవటానికి ముందు ఈయన వెళ్ళి జనాలందరినీ ఒక చోటకి పిలిచి ఆయన ఒక చిన్న ఉపన్యాసం చెప్పి, బాబు మేము షూటింగ్కి వచ్చాము ఇక్కడికి, షూటింగ్ జరిగే వరకు మీరెవరూ గొడవ చేయకుండా ఉంటే షూటింగ్ 5 కంప్లీట్ చేసుకుని 2 hours మీతో స్పెండ్ చేస్తాను వాళ్ళని పంపించేసి. ఈ లోపు ఇక్కడ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. వాళ్ళందరూ వెళ్ళిపోయాక వాళ్ళందరినీ పంపించి నేను 2 hours మీతో గడుపుతా, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి షూటింగ్ నడిపాడు సాయంత్రం వరకు. ఒక్కడు మాట్లాడలేదట. ఆ 2 గంటల కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారట జనాలు సైలెంట్గా. రామానాయుడు గారు ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పేవాడు, ఆయన ఆ రోజు కోఆపరేట్ చేయకపోతే చాలా లాస్ అయ్యేది నాకు అని. అలా ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి కదా, రెస్పాన్సిబిలిటీ భుజాన్ని వేసుకోవాలి. పర్టికులర్గా ఆడపిల్లలు, వాళ్ళు సెలబ్రిటీస్ అనుకున్నప్పుడు. రెండోది, జనాల మనసుల్లో ఉండేటువంటి ఒక చీప్ మెంటాలిటీ. అంటే వాళ్ళు తెర మీదకి వచ్చారు, రంగస్థలం మీద నటించారు అనగానే వాళ్ళ మీద ఒక చులకన భావం, ఒక అంటే గ్రాంటెడ్గా తీసేసుకునేటువంటి ఒక నేచర్, వాళ్ళ గురించినటువంటి గాసిప్స్ కన్జ్యూమ్ చేసినటువంటి మనుషులు వాళ్ళు. అవి గాసిప్స్ అని కూడా వాళ్ళు అనుకోరు, వాళ్ళ క్యారెక్టర్స్ మీద వీళ్ళకున్న ఒపీనియన్. ఇది పర్టికులర్గా ఒక అమ్మాయి అని కాదు,
ఈ సినిమా మనుషుల మీద ఉండేటువంటి ఒక ఒపీనియన్, ఒక బ్యాడ్ ఒపీనియన్, ఉమ్. దీని తాలూకా ప్రదర్శన కూడా ఇది. ఎంత దుర్మార్గం సార్. అది అంచేత వీళ్ళని ఒకటి పోలీసుల్ని తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు. సార్. వాళ్ళు బయటికి వెళ్ళే వరకు ఒకవేళ మీ దగ్గర బౌన్సర్ లేకపోతే లోకల్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళని తెప్పించి వాళ్ళ సంరక్షణలో ఉమ్. వాళ్ళని కారెక్కించాలి. మీది బాధ్యత. సార్. 2 చోట్ల ఈవెంట్స్ అయ్యి, అవును. ఇది షాప్ ఓపెనింగ్, అది కూడా ఒక సినిమా సినిమా ప్రమోషన్. ఈవెంట్. అవును. ఈ 2 చోట్ల ఈవెంట్ మేనేజర్ల వైఫల్యం కనిపిస్తోంది. సార్. జనంలోకి అలౌ చేయటమే తప్పు. వాళ్ళు ఆటోగ్రాఫ్ అనే పేరుతోనో లేకపోతే ఆటోగ్రాఫ్ అనే పేరుతో ఒకప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు సెల్ఫీ సెల్ఫీ. అనే పేరుతో వస్తున్నారు. ఈ సెల్ఫీలని పేరుతో వచ్చేవాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకుని బిహేవ్ చేస్తారు. సార్. ఇది ప్రమాదం. సార్. అందుకని ఇలాంటి ప్రమాదాలని కాన్షియస్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సార్. థ్యాంక్ యూ సార్. దీని మీద ఒక డిస్కషన్ జరగాలి. కరెక్ట్. అది జరగకపోతే ఇలాంటి దుర్మార్గాలు అనేకం జరుగుతాయి. అండ్ ఈ టాపిక్ క్లోజ్ చేసే ముందు సార్, అంటే ఇలా అనొచ్చో లేదో కానీ ఒక్కోసారి బాలకృష్ణ గారే కరెక్ట్ అనిపిస్తుంటారు ఇట్లాంటివి చూస్తున్నప్పుడు. అండ్ థ్యాంక్ యూ సార్. అంటే చాలా సీరియస్ ఇష్యూ మీద ఇకనైనా ఒక చర్చ మొదలయ్యి పర్టికులర్గా హీరోయిన్స్ కానీ నటీమణులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ అనేది మేజర్ ఇంపార్టెంట్గా భావించి నిర్వాహకులు ప్లానింగ్ చేసుకుంటారని కోరుకుందాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.